ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలులు ఒకవైపు, సంఘము ఒకవైపు, వారు ఈ యొక్క పత్రిక ద్వారా ఒకరినొకరు మాట్లాడుకునుట, పత్రిక ద్వారా అనేక సందేశాలను మనము ఈ యొక్క పత్రికలో మనం చూస్తాము. దీనిలో అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఒక విమర్శ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది సేవకుల ద్వారా విమర్శ ఏంటంటే, వీళ్ళు ఎక్కువగా హెచ్చించుకుంటున్నారు, అతిశయిస్తున్నారు, గర్విస్తున్నారు అన్నటువంటి విమర్శ ఉన్నది. అక్కడ కొంతమంది శ్రేష్టమైన అపోస్తలులు అన్న మాటను పౌలు గారు ఒక ఐరానిక్ గా వాడినటువంటి మాట. అది నిజంగా శ్రేష్టమైన అపోస్తలులు కాదు. వారు దేవుని ద్వారా కాక తమను తామే అపోస్తలులుగా ఎంచుకొని పరిచర్య చేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. వారి ద్వారా విమర్శ వస్తుంది. నిజమైనటువంటి అపోస్తలులు తమను తామే హెచ్చించుకుంటున్నారు అన్న విమర్శకు జవాబుగా ఆయన రాస్తున్నటువంటిది. మరియు నిజంగానే అపోస్తలులు ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసుల యొక్క జీవితాన్ని బట్టి కూడా వారు అతిశయించుట, సంఘము అపోస్తలులకు ఉన్నటువంటి మంచి విషయాలను బట్టి, జీవితాన్ని బట్టి, పరిచర్యను బట్టి వారు వీరిని బట్టి అతిశయించుట అనేది ఆరోగ్యకరమైనటువంటి అతిశయము అన్నటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. 10వ అధ్యాయములో 8, 9 నుండి 10, 11, 12 వచనాలను మనం చదువుకుందాము. 10వ అధ్యాయంలో 8వ వచనము, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:8. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను అంటే అది కరెక్టే. నా అతిశయము, నా ఆనందము, నా సంతోషము, నాకున్న ధైర్యము అపోస్తలులు ఆ సంఘ విశ్వాసులతో చెప్తున్నారు. మేము ఎందుకు అతిశయిస్తున్నామంటే, మేము మిమ్మల్ని కట్టుటకు ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారము. సాధారణంగా అధికారము అన్నటువంటిది మంచిది కాదు. అంటే సాధారణంగా 90% అధికారమును చలాయించుట, ఒకరి మీద అజమాయిషి చేయుట, గద్దించుట అన్నటువంటిది మనము సాధారణంగా మనమందరం సేవకులము, సహోదరులము, మనకు అధికారి ఎవరు లేరు అన్నట్టుగా మనం ఆలోచన చేస్తుంటాము. అయితే ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మేము మీ మీద అధికారము చూపిస్తున్నాము. అది పాజిటివ్గానే మీరు అర్థం చేసుకోవాలి. మేము కూడా దాన్ని పాజిటివ్గానే తీసుకుంటాము. ఎందుకంటే పౌలు గారు ఒకవైపు తన మనసులో క్రీస్తు దాసుడను, ఇంకా మనము గ్రీకు భాషలో దాని యొక్క అర్థాన్ని మనం గమనిస్తే, నేను క్రీస్తు బాండ్ సర్వెంట్ అంటే ఇక ఆయనకు బానిసను అన్నట్టు. ఒకవైపు మనసులో తను బానిస, సేవకుడు, అందరికీ సేవకుడు. కానీ మరొక వైపు అధికారమును, ఈ అధికారమును బట్టి మేము అతిశయిస్తున్నాం. ఎందుకు? 2 కారణాలు ఆ వచనంలో. ఇది ప్రభువు అనుగ్రహించిన అధికారము, నంబర్ 1.
ప్రభు అనుగ్రహించిన అధికారము కాబట్టి మేము అధికారము చేస్తున్నాము. నంబర్ 2, ఈ అధికారము దేని కొరకు? కట్టుటకు అధికారము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టుటకు అధికారము. ఈ మధ్య కాలంలో నేను ఒక న్యూస్ చూస్తున్నాను. మన తెలంగాణ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్లో ఒక హెడ్ మిస్ట్రెస్ షేర్ చేసుకుంటుంది. ఏమంటే, మేము పేరుకు టీచర్లుగా ఉన్నాము కానీ ఏ ఒక్క విద్యార్థి కూడా మా మాట వినే పరిస్థితులు లేవు. వినకూడదని చట్టం చేసేశారు. టీచరు విద్యార్థిని ఏమి కూడా అనకూడదు, తిట్టకూడదు, అసలే కొట్టకూడదు. వారికి బోధించాలి, ప్రేమతో బోధించాలి, అంతే. ఇంకా ఎట్లా తయారవుతారు పిల్లలు? వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నా కానీ గద్దించకూడదు అని ఆమె తమ బాధ చెప్తుంది. అదే పరిస్థితి ఉన్నది అన్ని దగ్గరలలో. ఆమె అంటుంది, మమ్మల్ని చూసి పిల్లలు కాదు, పిల్లలను చూసి మేం భయపడుతున్నాం. ఏ చిన్న మాటన్నా కానీ వాళ్ళ తల్లిదండ్రులను తీసుకుని రావడము, లేకపోతే ఏ చిన్న మాటన్నా కానీ వాళ్ళు గుంపుగా కావడము, టీచర్ల మీదకి రావడము అన్నటువంటిది ఆమె అంటే ఒక సెక్యులర్గానే ఆ విధంగా జరుగుతుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర క్రమశిక్షణ అన్నటువంటి పదము ఎక్కడ ఉంటే అక్కడ అధికారం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. లేకపోతే ఎవరు కూడా క్రమశిక్షణలోనికి రారు. ఉంది, ఒకవైపు అధికారం అయితే ఉంది. అయితే మన క్రైస్తవ సర్కిల్లో అపోస్తలులు వాళ్ళు ఏమంటున్నారు? నాకు ఈ యొక్క ప్రభు ద్వారా నాకు అనుగ్రహించబడినటువంటి అధికారం ఉన్నది. ఏం చేస్తావు ఈ అధికారం చేత అంటే, మిమ్మల్ని నేను కట్టుతాను. ఎట్లా కడతావు? అంటే దాంట్లో 2 మార్గాలు. ఒక మార్గం ఏంటంటే, తర్వాత వచనాలు మనం చూడబోతున్నాము, కఠినమైనటువంటి పదజాలము, ఉత్తరాలు, సందేశాలు. ఇది ఒకవైపు. రెండవ వైపు బ్రతిమలాడుకోవడం, ప్రేమతో చెప్పడం. ఈ 2 చేస్తున్నాడు అపోస్తలునటువంటి పౌలు గారు, ఇతర అపోస్తలులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీన్ని బట్టి అతిశయించుట. అపోస్తలులు తమ్మును తాము దేన్ని బట్టి అతిశయిస్తున్నారు? ఒకటేంటంటే, ఇది ప్రభు ద్వారా మాకు ఇవ్వబడినటువంటి అధికారము, నంబర్ 1. నంబర్ 2, ఇది మేము వాళ్ళని కట్టడానికే అధికారమును తీసుకుంటున్నాము. చూడండి, మన మీద అధికారే లేడనుకోండి, అప్పుడు మన జీవితమునకు మనమే రెస్పాన్సిబుల్. మనము కట్టబడుతున్నామా, పడగొట్టబడుతున్నామా అనే దానికి ఇంకా మనల్ని మనం చూసుకోవాలి. లేదు, మన మీద ఒక సంఘ నాయకత్వం ఉన్నది, పెద్దలు ఉన్నారు, లేకపోతే కాపర్లు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు అంటే వారి అధికారమునకు అప్పగించుకొనుట అది వాక్యానుసారమైనటువంటిది. వాళ్ళు మనల్ని కట్టడానికి. 9వ వచనంలో, నేను వ్రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. ఇక్కడ చెప్పకనే అపోస్తలునైనటువంటి పౌలు గారు తన పత్రికలు అంటే తన సందేశాలు, తన ప్రసంగము భయపెట్టించే ప్రసంగము, భయపెట్టించే. దీనికి అనుగుణంగా 7వ అధ్యాయములో కూడా 9వ వచనములో, 7వ అధ్యాయము 8వ వచనము, 7, 8, నేను వ్రాసిన పత్రికల వలన మిమ్మును దుఃఖపెట్టినందున విచారపడను. దుఃఖం ఇక్కడ 10, 9లో భయము. నేను వ్రాయి పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను.
అయినా మేము అతిశయిస్తున్నాం. అది పౌలు గారు ఈరోజు తనంతకు తాను నేను అతిశయించుట సబబే. నేను అతిశయించడానికి నేను అతిశయపడుతున్నానన్న ఆ మాట ఎందుకు వస్తుంది అంటే, అక్కడ కొంతమంది ఆ సంఘములలో కొంతమంది సేవకులున్నారు. వాళ్ళు ఈయన ఉత్తరాలను విమర్శిస్తున్నారు. ఈయన యొక్క ప్రసంగాన్ని విమర్శిస్తున్నారు. ఈయన చాలా కఠినంగా మాడతాడు. ప్రజలు భయపడిపోతున్నారు. ప్రజలు దుఃఖపడుతున్నారయ్యా ఈయన ప్రసంగం చేస్తే అని ఒక విమర్శ. అయితే ఈ విమర్శ తీసుకున్నటువంటి సేవకులు వాళ్ళు దాన్ని ఒప్పుకుంటున్నారు. మేము ఇట్లనే చేస్తాము. వాళ్ళు అంటే ఒప్పుకోవడం అంటే మీరన్నది కరెక్టే. మా ప్రసంగాల వలన మీరు దుఃఖపడుతున్నారా? కరెక్ట్. మా ప్రసంగాల వలన మీరు భయపడుతున్నారా? అది కూడా కరెక్ట్. ఎందుకు? అది అట్లనే చేయాలి. ఎందుకు? 3 కారణాలు. మేము అట్లనే మాట్లాడాలి. అట్లనే కఠినంగా మాట్లాడాలి. మీరు అట్లనే దుఃఖపడాలి. మీరు అట్లనే భయపడాలి. 3 కారణాలు. మొదటిది మాకు ప్రభువు వలన దేవుడిచ్చిన అధికారము. ఇది పాత నిబంధనలో ప్రవక్తలకు దేవుడిచ్చిన అధికారం ఏంటంటే ఎంత విచిత్రమైన అధికారం అంటే, నేను మీకు ఏం చెప్తానో మీరు అట్లనే వాళ్ళకు చెప్పాలి. నేను చెప్పిన సందేశాన్ని పోయి మీరు మార్చకూడదు. ఆ మీరు ఆ పద్ధతిలో మార్చకూడదు. ఆ కంటెంట్‌లో మార్చకూడదు. సందేశం ఉన్నదున్నట్టుండాలి. నేను చెప్పే పద్ధతిలో కూడా అట్లనే మీరు చెప్పాలి. వారికి భయపడకండి. ఇశ్రాయేలీయులకు మీరు భయపడకండి. మీరు నేను ఏం చెప్తానో వాళ్ళకు ఆ విధంగా మీరు చెప్పండి. మీకు తెలుసా అండి? ప్రవక్తల సందేశాలకు 90% దేవుని ప్రజలు ఒప్పుకోలేదు. ఎదురు తిరిగారు. జైళ్ళలో వేశారు. ఏంటి? దేవుని వార్త చెప్పినందుకే. ఎవరు? దేవుని ప్రజలే. బయటోళ్ళు కాదు. ఈరోజు మొదటి పాఠం ఏమిటంటే, వింటున్నటువంటి నీవు విశ్వాసివి అయితే, మొదటి పాఠం. వింటున్నటువంటి నీవు విశ్వాసివి అయితే, నిన్ను కట్టుటకు ఏర్పాటు చేయబడినటువంటి సేవకుడు, దేవుని ద్వారా అధికారం పొందినటువంటి సేవకుడు కఠినమైన సందేశము చెబితే, నిన్ను దుఃఖపెట్టే, నీకు కోపం పుట్టించే, నిన్ను భయపెట్టే సందేశము చెబితే దాన్ని నువ్వు స్వీకరించాలి. దాన్ని నువ్వు స్వీకరించాలి. ఇది మొదటి పాఠం. నువ్వు సేవకుడవైతే, సేవకురాలువైతే, సంఘ పెద్దవైతే, దేవుడు నీకు అధికారం ఇచ్చాడు అన్నప్పుడు నువ్వు ఇతరులను కట్టడానికి అధికారమును ఉపయోగించాలి. హల్లెలూయా. ఇతరులను కట్టడానికి అధికారం ఉపయోగించాలి. నంబర్ 1. నంబర్ 2. నంబర్ 3, వారు మారు మనసు పొందడానికి అవి ఉపయోగపడతాయి. 7వ అధ్యాయము 9, 10 వచనాలు. ఈరోజు అపోస్తలులు మమ్మల్ని అంటున్నారు చాలామంది, మీరు కరెక్ట్‌గా సందేశాలు చెప్పడం లేదంటున్నారు. మేము అట్లనే చెప్తాము. దేవుడు అనుగ్రహించిన అధికారమును బట్టి మీరు మారు మనసు పొందడానికి, మీరు కట్టబడడానికి. 4వది కూడా ఉందండి. అదేంటంటే, మేము ఎప్పుడూ అట్లనే చెప్పం. ప్రేమతో కూడా చెప్పే సందేశాలు కూడా ఉన్నాయి. బ్రతిమలాడుకోవడము. తండ్రి పిల్లలను బ్రతిమలాడుకున్నట్టు కూడా మేము బ్రతిమలాడతాము అన్నటువంటిది కూడా ఉన్నది. 2 కొరింథీ 10వ అధ్యాయము 10వ వచనము. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవియున్నవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. ఎవరు ఒకడు? కొంతమంది శ్రేష్టమైన అపోస్తలులు అన్నటువంటి అది వ్యంగ్యంగా వాడబడినటువంటి మాట. శ్రేష్టమైన అపోస్తలులు అంటే నిజంగా వాళ్ళు నిజమైన అపోస్తలులు కాదు. కొంతమంది సేవకులు ఈ
అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ఒక విమర్శ ఏంటంటే, మీ పత్రికలు, మీ ప్రసంగం చాలా బలంగా ఉన్నాయి. కానీ మీరు శరీర రూపమునకు బలహీనులుగా ఉంటున్నారు. కాబట్టి మీ ప్రసంగము, మీ జీవితము మ్యాచ్ కావడం లేదు. కాబట్టి మీ ప్రసంగాలకు లెక్క అది ఎన్నిక లేనటువంటివి, కొరగానటువంటిది. అది. చూడండి, ఈ విమర్శను పౌలు గారు ఏ విధంగా తీసుకుంటున్నారు? ఈ విమర్శను మనము మన క్రైస్తవ సర్కిల్‌లో పెడితే అక్కడక్కడ మనకు కనబడుతుంటాయి. ఏంటి? వీళ్ళు ఎంత గట్టిగా, బలముగా సందేశాలు ఇస్తారు. కానీ వాళ్ళ జీవితము, వాళ్ళ శరీర రూపమునకు వాళ్ళు కరెక్ట్‌గా లేరు. అప్పుడు పౌలు గారి ప్రసంగం ఏమిటో జవాబు. 2 కొరింథీ 10వ అధ్యాయము 11. మేమెదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటల ఎందెట్టి వారమై ఉన్నామో, ఎదుట ఉన్నప్పుడు క్రియయందు అట్టి వారమైయుందుమని అట్లను వాడు తలంచుకొనవలెను. చూడండి, అంటే ఇక్కడ 2 జవాబులు. మేము ఎదుట లేనప్పుడు ఒక్కటే విధంగా ఉంటాము, ఎదుట ఉన్నప్పుడు ఒకటే విధంగా ఉంటాము. మేము మాటల యందు ఎంత బలముగా ఉంటామో, క్రియల యందు కూడా అంతే బలముగా ఉంటాము. వాడు తెలుసుకోవాలి. వాడు తెలుసుకోవాలి. వచ్చి అడగండి. ఏం పాస్టర్ గారు, మీరు ఈ ప్రసంగంలో ఇట్లా చెప్పారు, మరి మీరెందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు ఒకటి చెప్పి మీరెందుకు ఒకటి చేస్తున్నారు? ఇక్కడేమో మమ్మల్ని మీరు ఈ మార్గంలో నడవమని చెప్పారు. మరి మీరెందుకు ఈ మార్గంలో నడుస్తున్నారు? విమర్శ, సేవకుల మీద విమర్శ. అప్పుడు సేవకుడు, నిజమైనటువంటి సేవకుడు, సరే చెప్పండి, చెప్పండి, మేము ఈ సందేశం చెప్పాము, మా క్రియ కూడా అదే కదా, మా క్రియ కూడా అదే కదా. రోమపత్రికలో 2వ అధ్యాయంలో దేవుడు తన 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 యాజకులైనటువంటి పరిసయ్యులతో, ప్రధాన యాజకులతో చెప్తున్నాడు, మీరు బాగానే ధర్మశాస్త్రాన్ని ఇతరులకు బోధిస్తున్నారు. ఇతరులకు బోధించు వాడవు నిన్ను నీవు బోధించుకొనవా? దొంగిల వద్దని ఇతరులకు చెప్పి నువ్వు దొంగిలదవా? ఇప్పుడు ఈరోజు పాఠము సేవకులను గురించి, సంఘ పెద్దలను గురించి, అపోస్తలుల గురించి, కాపర్ల గురించి. ఇతరులకు చెప్పు. నీవు ఎంత స్టేజ్ మీద ఎంత బలంగా చెప్తావు, నువ్వు ఘనముగా చెప్తావు, భయపడిపోయే సత్సంగాలు చేస్తావు నువ్వు. అయితే మరి నీ జీవితం అది ఎంత విచిత్రమైనటువంటి జీవితం కదండి. పౌలు గారు మరియు ఇతర అపోస్తలులు వాళ్ళు అంతా అతిశయించడానికి, సంతోషపడడానికి, ధైర్యంగా ఉండడానికి కారణం ఏంటంటే, మా మాట ఒకటే, మా క్రియ కూడా ఒకటే. చెప్పండి, మేము నేర్చుకుంటాం. చెప్పండి, ఎక్కడ మేము ఒకటి చెప్పి ఒకటి చేయలేదు? మీరు దొంగతనం చేయకండి అని చెప్పినాము, కరెక్ట్. మేము చేసినామా? మీరు అబద్ధాలు ఆడకండి అని చెప్పినాం, మేము అబద్ధాలు ఆడినామా? మీరు మోసం చేయకండి అని చెప్పాము, మేము మోసం చేశామా? మీరు బాగా ప్రార్థన చేయండి అని చెప్పినాము, మేము చేయకుండా ఉన్నామా? ఇతరులకు ఏది చెప్తారో అది వాళ్ళు చేయడానికి నిశ్చయించుకునేటటువంటి వారు. అలాగూ అనుకోవచ్చు. లేకపోతే, అయ్యో, నేను ఇతరులకు చెప్తానే, ఇతరులకు నేను చెప్తాను, మరి నేనెట్లా ఈ పని చేయాలి? ఇతరులకు నేను చెప్తాను. మొన్నటి దినం నేను ఇదే చెప్పాను. ఒక వ్యక్తి ఆ గవర్నమెంట్ సెక్టార్లో లంచం అడిగాడు. లంచం అడిగితే నేను ఇదే మాట చెప్పాను, నేను సేవకున్నయ్యా, నేను పాస్టర్ని, నేను ఇతరులకు చెప్తా లంచం ఇయ్యొద్దండి అని. మరి నేను నీకు ఎట్లా ఇయ్యాలి?
ఉదాహరణ, ఎంతోమంది మంచి మంచి అద్భుతమైనటువంటి సేవకులు ఉన్నారు. వారి మాట ఎంతనో వారి క్రియ కూడా అంతే. గనుక వారు అతిశయించుటకు అర్హులు. వారు సంతోషించుటకు, ధైర్యంగా ఉండుటకు అర్హులు. మేము సిగ్గుపరచబడము. మేము మిమ్మల్ని కట్టడానికే కదా. మాకు తెలుసు, లోకానుసారంగా ఆలోచిస్తే నా ప్రసంగము వాళ్ళని అంత దుఃఖపెడితే, నా ప్రసంగం వాళ్ళని అట్లా భయపడితే వాళ్ళు నన్ను ప్రేమిస్తారా చెప్పండి? వాళ్ళు నా దగ్గరికి వస్తారా చెప్పండి? అయినా ప్రభువు చెప్పాడు, ప్రభు అధికారం ఇచ్చాడు కాబట్టి అట్లనే చెప్పాలి. ఇంకా వేరే మార్గం లేదు. ప్రభు 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 పంపించాడు. నువ్వు ఈ సందేశం వాళ్ళకు చెప్పాలి. మీరు సరి చేసుకోకపోతే నాశనం అవుతారు. సరి చేసుకోకపోతే బబులోనిలో వచ్చి మిమ్మల్ని చెరలోనికి తీసుకొని పోతారు. దేవుని ఉగ్రతకు పాలవుతారనే సందేశం చెప్పాలి. ఈ మాట చెప్తే, ఈ సందేశం చెప్తే వాళ్ళు బాధపడతారేమో, దుఃఖపడతారేమో, భయపెడతారేమో అని మళ్ళా ఇక్కడ టర్న్ చేయకూడదు. అక్కడ నుంచి వచ్చినటువంటి మెసేజ్ని ఇక్కడ మళ్ళా మార్చి చెప్పడానికి వీలు లేదు. 12వ వచనం, 2 కొరింథీ 10వ అధ్యాయము 12వ వచనము. తమ్మును తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకొనుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము గాని, వారు తమలోని ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు సరిచేసుకొనుచున్నందున గ్రహింపు లేక ఉన్నారు. ఈ విమర్శించే వారు గురించి విషయం, వాళ్ళు కూడా అతిశయిస్తున్నారు. ఇక్కడ ఒకవైపు అపోస్తలులు వాళ్ళు అతిశయిస్తున్నారు. మేము అతిశయించడానికి కారణాలు వాళ్ళు చెప్తున్నారు. మేము అతిశయించడానికి కారణము మా పత్రికల వలన మొదట దుఃఖము, భయం వచ్చినా వాళ్ళు మారు మనసు పొందుతున్నారు. నంబర్ 1. మేము అతిశయించడం కారణం ఏంటంటే ప్రభు వలన మేము అధికారము పొందాము. మేము అతిశయించడానికి కారణం ఏంటంటే ప్రజలు కట్టబడుతున్నారు. మేము అతిశయించడానికి కారణం ఏంటంటే మా మాట, మా క్రియ ఒక్కటే విధంగా ఉంది. మరి వాళ్ళు ఆ శ్రేష్టమైనటువంటి అపోస్తలులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా అతిశయిస్తున్నారు. చూడండి, వాళ్ళని గురించి పౌలు గారు ఏమంటున్నాడంటే, తమ్మును తామే మెచ్చుకొనువారు, తమ్మును తామే పొగుడుకునేటటువంటి వారు, తమ్మును తామే పొగుడుకునేటటువంటి వారు. పౌలు గారు ఇదే పత్రికలో, ప్రభువు ద్వారా మెచ్చుకొనువాడు, మెప్పు పొందువాడు ధన్యుడు. తమ్మును తామే పొగుడుకొనుట, లేకపోతే ఒకరిని పిలిపించి నా గురించి చెప్పండి అని చెప్పుట, నా గురించి మీరు చెప్పండి అని అని చెప్పుకునేటటువంటి వారు, వారితో మేము జతపరచుకున్నట్టుకైనను వారితో సరిచూచుకున్నట్టుకైనను మేము తెగింపజాలము. ఈ గుంపు ఒకరున్నారు, ఈ గుంపు ఉన్నారు, మేము వారితో పోల్చుకోము. వాళ్ళు తమను తామే పొగుడుకుంటారు, మెచ్చుకుంటారు. వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని, పౌలు గారి విమర్శ ఇప్పుడు వాళ్ళ మీద. మాకు వాళ్ళకు పోలిక లేదండి. ఎందుకంటే మమ్మల్ని ప్రభు ఎన్నుకున్నాడు, వీళ్ళని వాళ్ళే ఎన్నుకున్నారు. ఇది పాఠం. నీవు సేవకునివైతే, నీవు సంఘ పరిచర్యలో నాయకుడవు అయితే, ప్రవక్తవు అయితే, నిన్ను నువ్వే అంటే మనమందరం కలిసి, నువ్వు పాస్టర్గా ఉండు, నేను సెక్రటరీగా ఉంటా, నువ్వు ట్రెజరర్గా ఉండు, నేను ప్రెసిడెంట్గా ఉంటా, మనల్ని మనం ఎన్నుకున్నామా? అది వాక్యంతో సరిపోనటువంటిది. అది వాక్యంతో సరిపోనటువంటిది. మరి దానికి వాక్యంతో సరిపోయేటటువంటిది ఏంటంటే,
ప్రభువు ద్వారా ఎన్నుకొనబడుట. అది ఎట్లుంటది? ప్రభు వచ్చి పిలుస్తాడా? ప్రభు వచ్చి పిలిచేటటువంటి అవకాశం ఉందా? ప్రభు మన సంఘాలకు వచ్చి నువ్వు ఉండు, నువ్వు నాయకురాలుగా ఉండు, నువ్వు సంఘ పెద్దగా ఉండు, నువ్వు ప్రవక్తగా ఉండు అని చెప్పే అవకాశం ఉన్నదా? ఎట్లా మరి? సంఘములో 6వ అధ్యాయం అపోస్తుల కార్యములు, 1వ అధ్యాయం అపోస్తుల కార్యములో ఒక పద్ధతి ఉన్నది. ఒక పద్ధతి. సంఘ నాయకత్వాన్ని ఎన్నుకునేటటువంటి పద్ధతి 13వ అధ్యాయం అపోస్తుల కార్యములు. ఉపవాసముండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అపోస్తులకు దేవుడు బయలుపరిస్తే, ఇదిగో పలానా వ్యక్తిని 6 మందిని 7 మందిని మీరు డీకన్స్గా ఎన్నుకోండి అని అపోస్తులు చెప్పి, నంబర్ 1 వాళ్ళ జీవితాన్ని పరిశీలించి, వారు ఆత్మను పొందినటువంటి వారుగా, పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చువారుగా, సంఘములలో మంచి సాక్ష్యం పొందినటువంటి వారుగా, తిమోతి పత్రికలోను తీతు పత్రికలోను నాయకులకు ఉండవలసినటువంటి లక్షణాలను గమనించి, ఒకవైపు ప్రార్థన ఉపవాసం, మరొక వైపు వాళ్ళ జీవితాన్ని పరిశీలించి, ఆహా వీళ్ళైతే సంఘం కట్టడానికి ఉపయోగపడతారు, వీళ్ళ మాట ఒకటే ఉంది, వీళ్ళ జీవితం ఒకటే ఉంది, కాబట్టి వీళ్ళు నాయకులుగా పనిస్తారు అన్నది జరుగుతుందా? జరగలేదు. జరగకపోతే నువ్వెందుకున్నావు అక్కడ? ప్రశ్న. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నిన్ను పాస్టర్గా ఎవరు ఎన్నుకున్నారు? అంటే మా నాయన పాస్టర్ కాదు సార్, నేను కూడా పాస్టర్ని అంటారు. మా నాయన పాస్టర్, నేను కూడా పాస్టర్ని అంటాం అందమా? మా మామ పాస్టర్, నేను కూడా పాస్టర్ని అందమా? చెప్పండి. వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు, నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు విశ్వాసివైతే, నువ్వు సంఘ పెద్దవైతే, నువ్వు సంఘ కాపరివైతే, మనల్ని మనం అతిశయించడానికి కారణాలను మనం ఒకసారి పరిశీలించుకుందాం. అతిశయించుట మంచిది. ఎప్పుడు? ప్రభు ద్వారా అధికారం పొందావా? అతిశయించుట మంచిది. ఎప్పుడు? నీ మాట, నీ క్రియ ఒకటే విధంగా ఉన్నదా? అతిశయించుట మంచిది. ఎప్పుడు? నీ మాటల సందేశము ద్వారా ప్రజలు కట్టబడడానికి నువ్వు అధికారము తీసుకుంటున్నావు. లేదు లేదు లేదు, అవన్నీ మనకు పనికిరావు. మమ్మల్ని మేము మెచ్చుకోవడానికి, మమ్మల్ని మేము మా అంతటా మేమే ఎన్నిక చేసుకొని, ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని, ఒకరితోనొకరు సరిచూసుకొనుచున్నందున గ్రహింపు లేకయున్నారు. పర్వాలేదులే, వాళ్ళకంటే మేము నయమేలే. పర్వాలేదులే, ఆ పాస్టర్ కంటే నేను కొంచెం మంచిగానే ఉన్నానులే అని మనం ఒకరినొకరం సరిచూసుకునేదా? కనుక ఇప్పుడు ఈరోజు సందేశము సేవకులు, నాయకులు అన్న ఫ్రేమ్వర్క్లో మనము ఏ విధంగా ధైర్యముగా ఉండాలి, అతిశయించాలి, ఆనందపడాలి. ఒకవైపేమో నా ప్రసంగాల వలన, మన ప్రసంగాల వలన, మన ప్రవర్తన వలన ఇతరులు చాలా భయపడిపోతున్నారు, దుఃఖపడుతున్నారు. మార్చుకుందామా? ఎందుకు లేని సార్ అనవసరంగా ఇంత సందేశాలు చెప్పడం, ఇన్ని ప్రసంగాలు చేయడము, వాళ్ళ ఇష్టం ఏమన్నా కాకపోక అని అనుకొని ఊరుకుందామా? పరిశీలించండి. ప్రభు ఆత్మను కలిగి ఆలోచన చేయండి. వాక్యపు వెలుగులో మీరు పరిశీలించండి. క్రీస్తును, మీ హృదయాలలో ఉన్నటువంటి క్రీస్తును అడగండి. మీ హృదయాలలో ఉన్నటువంటి క్రీస్తును అడగండి. ప్రభా, ఈయన ఇంత కఠినంగా భయమవుతుంది ఈయన ప్రసంగం చెప్తుంటే, మరి ఏం చేయాలంటే, నువ్వు మారు మనసు పొందుటకే అంటాడా? నువ్వు మారు మనసు పొందడానికి అంటాడా? నిన్ను కట్టడానికే ఆయనకి ఏం ఉద్దేశం ఉంది? ఆ నాయకురాలకి ఏం ఉద్దేశం ఉంది ఇంత కఠినంగా మాట్లాడుతుంది అంటే?
నాకు చాలామంది చెప్పారు. ఒక మంచి సండే స్కూల్ టీచర్ ఉన్నారంట. కొన్ని సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత సండే స్కూల్ స్టూడెంట్ ఆమె గురించి సాక్ష్యం చెప్తున్నాడు సంఘంలో. నేను విన్నాను. అబ్బబ్బబ్బబ్బా! ఆమె ఎంత కఠినురాలు. ఎంత తిట్టుకునేదంట వీళ్ళు ఆ సండే స్కూల్ టీచర్‌ని. కానీ ఆమె ఆ విధంగా చేయకపోతే మేము ఈ స్థాయిలో ఇప్పుడు ఉండేవారము కాము అని ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఆమె అంత క్రమశిక్షణలో మాకు పెట్టకపోతే మేము ఇప్పుడు ఇంత ఆత్మీయంగా ఎదిగి ఉండేవారము కాము. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యములో మనం మారు మనసు పొందడానికి, సరిచేసుకోవడానికి, వాక్యపు దగ్గరికి, వాక్యపు వెలుగులోనికి వచ్చుటకు మనకు సహాయం చేయనుగాక. జీవం గల తండ్రి, మంచి దేవ, మహిమగల దేవ, మా మధ్యలో ఉన్నటువంటి దేవ, వాక్యమైన దేవ, ఈ యొక్క వాక్యాన్ని నాలో నాయన అగ్నిగా ప్రవేశింపచేసి, నాలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని, చీకటిని, కఠినత్వాన్ని తొలగించి, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని, పరిచర్యను నాయన మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.